నేపాల్ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడి 112 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మంది గాయపడ్డారు. 79 మంది గల్లంతయ్యారు. 226 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. భారీగా కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముంపు ప్రాంతాల్లో దాదాపు 3000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద ప్రభావ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 23 డ్రాఫ్టింగ్ బోట్లను సిద్దం చేశారు. ఇప్పటి వరకు 760 మందిని రక్షించినట్లుగా వెల్లడించారు. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విపత్తు ప్రతిస్పందన అధికారులు హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ మంత్రి దిల్ కుమార్ తెలిపారు. 9 మంది గల్లంతయ్యారు. 226 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. భారీగా కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముంపు ప్రాంతాల్లో దాదాపు 3000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద ప్రభావ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 23 డ్రాఫ్టింగ్ బోట్లను సిద్దం చేశారు. ఇప్పటి వరకు 760 మందిని రక్షించినట్లుగా వెల్లడించారు. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విపత్తు ప్రతిస్పందన అధికారులు హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ మంత్రి దిల్ కుమార్ తెలిపారు.